మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే రోబోట్లే కాదు, నిజంగానే ఇప్పుడు సైన్స్ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన రోబోట్ జంతువులు ఉన్నాయి. రోబోట్ కుక్కల నుంచి పక్షుల వరకు, చేపల వరకు, పాముల వరకు ఇలా చాలా రోబోట్లు ఇప్పటికే మన నిజ జీవితంలోకి వచ్చేసాయి. ఇవి కేవలం జంతువులను అనుకరించడమే కాదు, అంతకు మించి పనిచేస్తాయి. అయితే వచ్చేయండి ఈ రోబోటిక్ జంతువుల వింత ప్రపంచంలోకి అడుగు పెడదాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే ప్రతి ఒక్కరు పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అండ్ 5000 లైక్స్ కూడా చేయండి. నేను ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తా. మోండో స్పైడర్ ఒక 8 కాళ్ళ మనం ఎక్కి తిరిగే రోబోట్. ఇది నిజమైన సాలిడ్ లాగా ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీని ఉక్కు కాళ్ళు 8 ఒకేసారి కదులుతాయి. మోండో స్పైడర్ అనేది టెక్నాలజీ, అందం రెండింటిని కలిపిన ఒక సూపర్ ప్రాజెక్ట్. ప్రస్తుత కళా ప్రపంచంలో కైనెటిక్ శిల్ప కళకు ఇదొక మంచి ఉదాహరణ. ఎడ్జ్ ఇన్నోవేషన్స్ డాల్ఫిన్ స్పిరిట్ అనేది నిజమైన డాల్ఫిన్ ను పోలి ఉండే ఒక రోబోట్ డాల్ఫిన్. దీని చర్మం, ముఖ కవలికలు, రెక్కల కదలికలు అన్ని అచ్చం నిజమైన డాల్ఫిన్ లాగే ఉంటాయి. దీన్ని ముఖ్యంగా అమ్యూజ్మెంట్ పార్కులు, అక్వేరియంలు, ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంల కోసం తయారు చేశారు. అంటే నిజమైన డాల్ఫిన్లకు బదులుగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది నిజమైన డాల్ఫిన్ లాగే ఈత కొట్టగలదు, ఈదగలదు, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వగలదు. ఎలక్ట్రానిక్ మోటార్లు, హైడ్రాలిక్ సిస్టమ్ తో ఇది పనిచేస్తుంది. ఆపరేటర్లు దీన్ని కంట్రోల్ చేస్తారు. డాల్ఫిన్లను బందీలుగా ఉంచే బదులు ఇలాంటి వాటిని ఉపయోగించాలి అనేదే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్లూరీ బోట్ అనేది స్విట్జర్లాండ్ లోని EPFL వాళ్ళు తయారు చేసిన సాలమాండర్ లాంటి బయోనిక్ రోబోట్. సాలమాండర్ జాతి పేరు మీదే దీనికి ఆ పేరు పెట్టారు. ప్రకృతిలోని వెన్నెముక గల జీవులు ఎలా కదులుతాయో అర్థం చేసుకోవడానికి, వాటిని అనుకరించడానికి దీన్ని డెవలప్ చేశారు. నిజమైన సాలమాండర్ ఎక్స్రే చిత్రాలను ఉపయోగించి దీని ఎముక నిర్మాణం, కీళ్ల స్థానాలను డిజైన్ చేశారు. దీనికి 26 స్వతంత్ర మోటార్లు ఉన్నాయి. 3D వెన్నెముక నిర్మాణం వల్ల ఇది ఏ దిశలోనైనా సులువుగా కదలగలదు. ఇది భూమి మీద నడవగలదు, నీటిలో ఈత కొట్టగలదు. రోబోట్ చార్లీ అనేది DFKI వాళ్ళు తయారు చేసిన ఒక పరిశోధన రోబోట్. ఇది 4 కాళ్లపైన 2 కాళ్లపైన నడవగలదు. దీనికి సులువుగా తిరిగే సామర్థ్యం ఉంది. ఇందులో ఒక యాక్టివ్ వెన్నెముక, దాదాపు 60 సెన్సార్లు ఉన్నాయి. రోబోట్ చార్లీ 4 కాళ్లపై నడుస్తున్నప్పుడు దాని వెన్నెముకను వంచగలదు. ఆపై 2 కాళ్లపై నిలబడి బ్యాలెన్స్ చేసుకోగలదు. దీని పాదాలకు 43 ప్రెజర్ సెన్సార్లు, 6 యాక్సిస్ ఫోర్స్ టార్క్ సెన్సార్లు, డిజిటల్ యాంగులర్ ఎన్కోడర్లు అమర్చబడి ఉన్నాయి. బయోనిక్ ఫ్లయింగ్ ఫాక్స్ అనేది ఒక గబ్బిలం జాతి ఆధారంగా రూపొందించబడిన ఆధునిక బయోమిమెటిక్ రోబోట్. ఈ ఫ్లయింగ్ ఫాక్స్ రెక్కల విస్తీర్ణం సుమారు 2.28 మీటర్లు ఉంటుంది. ఇది సెమీ ఆటోనమస్, పాక్షికంగా తనంతట తాను పనిచేస్తుంది. అంటే మనుషుల పర్యవేక్షణలో తనంతట తానుగా దిశ మార్చుకోగలదు. దీని రెక్కలు ఎగురుతున్నప్పుడు దిశను మార్చడానికి, పైకి లేపడానికి ఉపయోగపడతాయి. తప్పు దిశలో వెళ్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అది సరిచేసుకుంటుంది. టైటానబోవా అనేది ఒక భారీ ఎలక్ట్రోమెకానికల్ రోబోట్ పాము. ఇది అద్భుతమైన ప్రాజెక్ట్. దాదాపు 15 మీటర్ల పొడవు, 1 టన్ను బరువు ఉంటుంది. 60 మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించిన అతిపెద్ద పాము జాతి అయిన టైటానబోవా పేరు మీదుగానే దీనికి ఈ పేరు పెట్టారు. ఇది చాలా భాగాలతో కూడిన ఒక మాడ్యులర్ నిర్మాణం. నిజమైన పాము కదలికలను ఇది అనుకరిస్తుంది. ఎవోలాజిక్ స్క్వాడ్రోయిన్ అనేది పెంగ్విన్ల నుంచి ప్రేరణ పొందిన ఒక బయోనిక్ ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్. సైడ్ స్కాన్ సోనార్ సిస్టమ్ తో ఇది సముద్ర గర్భాన్ని చిత్రీకరించగలదు. దీనికి 4 వెనుక థ్రస్టర్లు ఉన్నాయి. ఇది సేకరించిన డేటాను వైఫై లేదా ఇరిడియం శాటిలైట్ మాడ్యూల్ ద్వారా ఉపరితలంపైకి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ మరియు మల్టీ ఫంక్షన్ యాంటెనా కూడా అమర్చబడి ఉన్నాయి. షామీ సైబర్ డాగ్ 2 అనేది షామీ కంపెనీ తయారు చేసిన 2వ తరం 4 కాళ్ల రోబోట్ కుక్క. ఈ రోబోట్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్ సిస్టమ్స్ తో పనిచేస్తుంది. ఇది నిజమైన కుక్కల ప్రవర్తనను అనుకరిస్తుంది. బ్యాక్ ఫ్లిప్లు వేయడం, కింద పడినప్పుడు తిరిగి నిలబడటం వంటి కష్టమైన కదలికలను ఇది చేయగలదు. ఇందులో RGB కెమెరాలు, డెప్త్ కెమెరాలు, లిడార్, అల్ట్రాసోనిక్ సెన్సార్లు, TOF సెన్సార్లు, ఫోర్స్ సెన్సార్లతో సహా మొత్తం 19 సెన్సార్లు ఉన్నాయి. ఈ సెన్సార్ల సహాయంతో ఇది తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గ్రహించగలదు మరియు అడ్డంకులను తప్పించుకోగలదు. ఫెస్ట్ బయోనిక్ వీల్ బోట్ అనేది ప్రకృతి నుంచి ప్రేరణ పొందిన ఇంజనీరింగ్ అద్భుతం. సాలిడ్ ఆధారంగా ఈ రోబోట్ ను డిజైన్ చేశారు. ఇది నడవగలదు, దొరలగలదు, చదునైన ప్రదేశాల్లో వేగంగా కదలగలదు. ఇది ట్రిపుల్ స్టెప్ ప్యాటర్న్ తో కదులుతుంది. ప్రతి అడుగుకు 3 కాళ్లు భూమిపై ఉంటాయి, మిగిలిన 3 గాలిలో ఉంటాయి. కదలడానికి 2 కాళ్లు మడుచుకుంటాయి.
ప్రతి కీలు వద్ద ఉండే స్ప్రింగ్లు కాళ్ళు వేగంగా సమర్థవంతంగా కదలడానికి సహాయపడతాయి. బయోనిక్ వీల్ బోట్ యొక్క ఈ ప్రత్యేక కదలిక సామర్థ్యం దీన్ని కష్టమైన భూభాగాల్లో ఎక్స్ప్లోరేషన్, అబ్జర్వేషన్ మిషన్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్స్ఫ్లై అనేది బయోనిక్ బడ్ వాళ్ళు తయారు చేసిన ఆర్నిథాప్టర్ డ్రోన్. ఇది పక్షిలాగే ఎగురుతుంది. తేలికపాటి నిర్మాణం, అధునాతన సెన్సార్లు, మాడ్యులర్ డిజైన్ వల్ల ఇది చాలా ఆకట్టుకుంటుంది. దీనికి ఫ్లెక్సిబుల్ రెక్కలు, షాక్ అబ్జర్వింగ్ కాళ్ళు ఉండడం వల్ల ప్రమాదాలను తట్టుకుంటుంది. కేవలం 13 గ్రాముల బరువు, 38 సెంటీమీటర్ల రెక్కల విస్తీర్ణంతో ఇది నిజమైన పక్షిలాగా ఉంటుంది. దీని ఫ్లెక్సిబుల్ రెక్కలు, కార్బన్ ఫైబర్ బాడీ ప్రకృతిని అనుకరిస్తాయి. కార్యో అనేది కవాసాకి వాళ్ళు తయారు చేసిన 4 కాళ్ళ హైడ్రోజన్ శక్తితో నడిచే రోబోటిక్ ఎబిలిటీ కాన్సెప్ట్. ఇది ప్రకృతికి అనుగుణంగా నిలకడగా సులువుగా నడపగలిగే అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి రబ్బరు గుర్రపు డెక్క పాదాలు కలిగిన 4 స్వతంత్ర రోబోటిక్ కాళ్ళు ఉన్నాయి. డ్రైవర్ శరీర కదలికలకు సున్నితంగా స్పందించే సెన్సార్ల ద్వారా ఇది సులువుగా నియంత్రించబడుతుంది. పర్వతారోహణ, అన్వేషణ, విపత్తు ప్రతిస్పందన వంటి కష్టమైన సిచ్యువేషన్స్ లో ఉపయోగించడం కోసం దీన్ని డిజైన్ చేశారు. ఇది చాలా పెద్దది, స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఇది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ రోబో కాదు. ఇది ఒక ఫుల్ సైజ్ మిషన్. నిజమైన గుర్రం లాగే కదులుతుంది. పైగా మనుషులు దీన్ని నడపొచ్చు కూడా. కొండలు, దట్టమైన అడవులు లేదంటే రోడ్లు లేని ప్రదేశాలు, ఇలాంటి చోట్ల చక్రాలున్న వాహనాలు పనికిరావు కదా. అలాంటి వాటికి ఇది భవిష్యత్ ఎబిలిటీ కోసం తయారు చేయబడింది. క్యాషియో మోప్లిన్ ను జపాన్ టెక్నాలజీ దిగ్గజం క్యాషియో అభివృద్ధి చేసింది. ఇది ఏఐ సపోర్ట్ తో పనిచేసే రోబోట్ పెంపుడు జంతువు. ఇది భావోద్వేగాలను చూపగలదు మరియు మనుషులతో అనుబంధాన్ని పెంచుకోగలదు. ఇది ఒక హ్యామర్ లాగా బొచ్చు, గుండ్రని ఆకారం కలిగి ఉంటుంది. దీని పొడవు సుమారు 16 సెంటీమీటర్లు మరియు బరువు 300 గ్రాములు. యూజర్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు సంతోషం, ప్రశాంతత, ఒత్తిడి, భయం వంటి ప్రాథమిక భావోద్వేగాలను శబ్దాలు, కదలికలతో వ్యక్తపరుస్తుంది. యూజర్ తో ఏర్పడిన బంధం బట్టి కాలక్రమేణా దీని వ్యక్తిత్వం కూడా మారుతుంది. స్నేక్ రోబోట్. ఇది ఒక పాములాగా ఉంటుంది, కానీ మెటల్ తో చేసి ఉంటుంది. పైగా సముద్రం లోపల ఈదుతుంది. ఈ రోబోట్ ను నార్వేలో ఒక కంపెనీ సముద్రం లోపల పైప్ లైన్స్ ని, ఇతర నిర్మాణాలను చెక్ చేయడానికి తయారు చేసింది. దీనికి కళ్ళు లేవు, ఎమోషన్స్ ఉండవు, కానీ ఇరుకైన ప్రదేశాల్లోకి దూరి వెళ్లడంలో ఇది భయంకరంగా పనిచేస్తుంది. కిలోమీటర్ల కొద్దీ ఈత కొట్టగలదు. నీటి అడుగున ఆయిల్ రిగ్ల కాళ్ల చుట్టూ మెలికలు తిరగగలదు. మనుషులు బ్రతకలేని చోట్ల కూడా తనిఖీలు చేయగలదు. లీక్లు, డ్యామేజ్ చూడ్డానికి సబ్మెరీన్ లేదా డైవర్స్ ని పంపడం కంటే ఈ లూమ్ సైలెంట్ గా లోపలికి దూరి పని పూర్తి చేస్తుంది. ఇది ఇప్పటికే నార్వేలోని కఠినమైన సముద్రాల్లో పనిచేస్తోంది. ఫెస్టో ఈమోషన్ బటర్ఫ్లైస్. ఇవి సీతాకోక చిలుకల్లా కనిపిస్తాయి. అచ్చం సీతాకోక చిలుకల్లాగే ఎగురుతాయి, కానీ ఇవి రోబోట్లు. జర్మన్ ఆటోమేషన్ కంపెనీ ఫెస్టో ఈమోషన్ బటర్ఫ్లైస్ ను సృష్టించింది. ఇవి గ్రూప్ గా కలిసి ఎగిరేటప్పుడు ప్రకృతి అప్డేట్ అయినట్లు అనిపిస్తుంది. ప్రతి సీతాకోక చిలుకలో ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, GPS ఇంకా వైర్లెస్ టెక్నాలజీ ఉంటాయి. ఇవి ఒకదానికొకటి ఢీకొనకుండా ఒక ఫార్మేషన్ లో ఎగరడానికి సహాయపడతాయి. ఇదంతా ఒక సెంట్రల్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ అవుతుంది. అది ప్రతి సీతాకోక చిలుక ఎక్కడికి వెళ్లాలో చెప్తుంది. అవి ఎంత సైలెంట్ గా ఉంటాయో అసలు ఎలాంటి కూడా శబ్దం చేయదు. వీటిని టెక్ డెమోల కోసం ఇంకా ఫ్యూచర్ డ్రోన్స్ ఎక్స్పీరియన్స్ కోసం వాడుతున్నారు. యూనిటరీ రోబోడాగ్. నిజమైన కుక్కలను కన్ఫ్యూజ్ చేసే రోబోడాగ్ ఇది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇది పార్క్ లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న అన్ని నిజమైన కుక్కలు కన్ఫ్యూజ్ అయిపోతాయి. మొరగడం, చుట్టూ తిరగడం, చివరికి దెయ్యాన్ని చూసి పారిపోయినట్టు పారిపోవడం కూడా చేస్తూ ఉంటాయి. చైనీస్ టెక్ కంపెనీ యూనిటరీ రోబోటిక్స్ తయారు చేసిన ఈ 4 కాళ్ళ రోబో పరిగెత్తగలదు, డాన్స్ చేయగలదు, మెట్లు ఎక్కగలదు, ఇంకా ఫ్లిప్స్ కూడా చేయగలదు. ఇది ఒక యాప్ ద్వారా కంట్రోల్ అవుతుంది. కొందరు దీన్ని సెక్యూరిటీ, పెట్రోలింగ్ కోసం వాడుతున్నారు. మరికొందరు కేవలం సరదా కోసం వాడుతున్నారు. కంగారు రోబోట్. ఇది నిజమైన కంగారు లాగే దూకుతుంది. ఇది ఒక బయోనిక్ కంగారు. దీన్ని కూడా ఫెస్టో తయారు చేస్తుంది. ఇది సుమారు 40 సెంటీమీటర్ల ముందుకు, 20 సెంటీమీటర్ల ఎత్తుకు దూకగలదు. నడవడమే కాకుండా బౌన్స్ అవుతూ కదిలే కొన్ని రోబోలలో ఇది కూడా ఒకటి. ఇది చక్రాలు వెళ్ళలేని చోటుకు వెళ్ళగలదు. ఇవండి కొన్ని అద్భుతమైన రోబోటిక్ జంతువులు, పక్షులు. అయితే వీటిలో మీకు ఏ రోబోట్ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే 5000 లైక్స్ చేసి ప్రతి ఒక్కరూ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను.